మీరు ఇంటికి వెళ్ళి పరిశీలనగా చదవండి. 14వ కీర్తన 53వ కీర్తన రెండు సేమ్ డిటో, సేమ్ డిటో. ఇక ఒక్క అక్షరం కూడా మార్పు ఉండదు. మరి దేవుడు 2 సార్లు రాయించాడు. దేవునికి స్తోత్రం. దేవుని వెదకువారు ఎవరయ్యా అని బైబిల్ సెలవిస్తుంది అంటే, వివేకము కలిగిన వారే దేవుణ్ణి వెతుకుతారట. ఎవరు వెతుకుతారు చెప్పండి? వివేకం కలిగిన వారే దేవుణ్ణి వెతుకుతారట. ఈ వివేకం కలిగి ఆయనను ఎవరైనా వెతుకుచున్నారా అని ఆశతో దేవుడట పరిశీలనగా చూస్తున్నాడు. ఒక దినాన యేసయ్య అంజూరపు చెట్టును చూచి బాగా మిక్కిలి ఆకలి కొని ఏదైనా తన కడుపు నింపే ఒక్క ఫలమైనా ఉందేమోనని తేరి చూశాడట, పరిశీలనగా చూశాడట. మరి ఒక్క అంజూరపు చెట్టు అయినా ఉందా? అంజూరపు కాయనే ఉందా? లేదు. యేసయ్య ఆ చెట్టుని శపించాడు. ఇక ఎన్నటికీ నీవు కాపు కాయకుందుగాక అనగానే తక్షణమే, అంటే ఆ క్షణంలోనే అంజూరపు చెట్టు ఎండిపోయిందంట. శిష్యులు దాన్ని చూసి విభ్రాంతి పడిపోయారు, ఆశ్చర్యపోయారు. అమ్మో, యేసయ్య మాటలు ఇంత శక్తి ఉందా అనుకున్నారు. ఎందుకు యేసయ్య ఆ చెట్టును చూసి శపించాడు? దీని వివరంగా అనేక సార్లు మీకు చెప్పాను, కానీ ఒక్క మాటతో తేల్చి చెప్పేస్తాను. దేవుని ఆకలిని తీర్చలేని ఎవరైనా, దేవుని ఆశను తీర్చలేని ఎవరైనా, దేవుణ్ణి సంతోష పెట్టలేని వారు ఎవరైనా, వారు ఆశీర్వాదాలకు ఏమాత్రం పాత్రులు కాలేరు. అలాంటి వ్యక్తులకు మిగిలింది శాపమే. అందుకనే దానికి సాదృశ్యంగా దేవుడు పచ్చగా ఉన్న అంజూరపు చెట్టుని శపించి ఎండిపోయేలా చేశాడు. క్రొత్త నిబంధనలో అంజూరపు చెట్టును చూస్తున్నాడు. ఈ పాత నిబంధనల కీర్తనలో రాస్తున్నాడు భక్తుడు, ఆకాశం నుండి భూమి మీద ఉన్న భక్తుల్ని చూస్తున్నాడు, ప్రజల్ని చూస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెదకు వారు ఎవరైనా కలరా? కింద వచనంలో 3వ వచనంలో ఉంటది, బొత్తిగా అందరూ చెడిపోయారంట. బొత్తిగా అందరూ చెడిపోయారంట. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరూ. ఆల్ ఆర్ స్పాయిల్డ్. మేలు చేసేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఈరోజు మీకు ఒక ప్రశ్న. లాక్డౌన్ టైంలో మీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఈ లాక్డౌన్ టైంలో, ఈ లాక్డౌన్ టైం అంటే మనకేంటయ్యా అంటే ప్రపంచానికి ఏదో, మన జీవితంలో లాక్డౌన్ టైం ఏదయ్యా అంటే మందిరానికి దూరమైన పరిస్థితి, సేవకునికి దూరమైన పరిస్థితి, సహవాసానికి దూరమైన పరిస్థితి, వాక్యానికి కొంచెం అందుబాటులో ఉన్నట్టుగా అనిపిస్తున్నా సంపూర్ణంగా దాన్ని వినలేనటువంటి పరిస్థితి. ఇది మనకి లాక్ అయిపోయింది. నేను అంటాను, ఈ లాక్డౌన్లో ఇవన్నీ లాక్ అయిపోయినాయి. మరి నీ బ్రతుకేమన్నా డౌన్ అయిపోయిందా? నీ ప్రార్థన ఇది వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నీ ఆత్మీయత ఇప్పుడు ఎలా ఉంది, ఇదివరకు ఎలా ఉంది? నీ ఆధ్యాత్మిక పరిణితి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నేను ఈ మధ్య కొన్ని దేవుడు ఇచ్చినటువంటి కొన్ని ఆలోచనలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, చాలా మంది వారి ఆత్మీయ జీవితంలో కృంగిపోయారని నాకు దేవుడు తెలియజేస్తున్నాడు. చాలా మంది, ఎస్పెషల్లీ పురుషులు, స్త్రీలు కూడా ఉన్నారు. పురుషులు ఏంటయ్యా అంటే, వారు వదిలిపెట్టిన పాత జీవితాల వైపుకు ఆశతో చూస్తున్న కొంతమంది ఉన్నారు సంఘాల్లో.
ఎక్కడో సంగతి నాకెందుకు, ఈ సంఘంలో వారు వేటినైతే వదిలిపెట్టారో వాటి వైపు తేరి చూస్తున్న ప్రజలున్నారు. దీన్ని బట్టి నాకేం అర్థమైంది, నేనేం అర్థం చేసుకోవాలి, మనం అందరం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ లాక్డౌన్ టైంలో చాలా మంది వారి పాత జీవితాలకు వెళ్ళిపోతున్నారు. వారు వేటినైతే అసహించుకున్నారో వాటిని ప్రేమించే స్థాయిలో అపవాది కార్యాలు వారి జీవితంలో చేస్తున్నాడు. నేనంటాను, యేసయ్య వెతుకుతున్నాడట, దేవుడు వెతుకుతున్నాడు. దేవుని వెతుకువారు ఉన్నారేమోనని ఆయన వెతుకుతున్నాడు. ఆయన వెతికేటప్పుడు నువ్వు వెతుకుతున్నట్లు కనుక కనపడుతున్నావా లేదా? ఇక్కడ కూర్చున్న మీలో దేవుని వెదికే వివేకవంతులై ఉంటే అది నిశ్చయంగా మీకు దీవెన. హల్లెలూయా. ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న వారైనా, ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్న వారైనా, దేవుని వెదకేవారు వివేకవంతులు. ఈ లాక్డౌన్ టైంలో దేవుని వెదకటం మానేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పరిశుద్ధ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రార్థనా జీవితానికి కామా పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారి సమర్పణని మరిచిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన మాటల్లో ఏదైనా ఒక్కటున్నా చాలా జాగ్రత్త. యు ఆర్ వెరీ నియర్ టు కర్స్. శాపానికి చాలా దగ్గరగా ఉన్నాం. అందుకే దేవుడు ఈ రోజున దైవజనుడైన నా ద్వారా ఈ మాట మాట్లాడిస్తున్నాడు. ఈరోజు దేవుని వెదకాలి. స్తోత్రం చెప్పండి. కీర్తనలు 63 1-2 చరణాల్లో చూస్తే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. చాలు. ఏంటంట? దేవా నా దేవుడవు నీవే, యు ఆర్ మై లార్డ్, వేకువనే నేను వెతుకుతానయ్యా. ఎప్పుడు వెతుకుతున్నాడు దావీదు? వేకువనే. నువ్వు నిజంగా దేవుడిని వెతుకుతున్నావంటే అర్థం, వేకువనే ప్రభు పాదాల ఉదయకాలాన్ని లేచి ప్రభు సన్నిధిని వెతకాలి. వేకువజాము ప్రార్థన నీ ఆధ్యాత్మిక జీవితానికి, లేదా దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధానికి ఒక గుర్తు. ఉదయకాలాన లేచి ప్రార్థన చేయని ఏ వ్యక్తి అయినా సరే దేవునితో సరైన సంబంధాన్ని కలిగి లేడు. నువ్వెన్ని కారణాలని చెప్పు. బిజీగా ఉన్నానండి, పనుల్లో పడిపోయానండి, మెళుకు రావట్లేదండి, బద్ధకంగా ఉందండి, ప్రార్థన చేయాలనిపించట్లేదండి. కారణం ఏదైనా నీ జీవితంలో వేకువజామున లేచి ప్రభు పాదాలను వెతికే అనుభవం గనక నీకు లేకపోతే నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నటువంటి పరిస్థితుల్లో లేవు. కానీ దావీదు ఒక అట్టడుగు స్థాయి నుంచి, ఎక్కడి నుంచి? గొర్రెల కాపరి స్థాయి నుంచి ఒక రాజుగా ఎదిగిన స్థాయి వరకు కూడా తన జీవితంలో దేవునితో సత్సంబంధాన్ని ఎలా నిలబెట్టుకున్నాడయ్యా, కాపాడుకున్నాడయ్యా, ఎలా అలాంటి ఆత్మీయ అనుభవాల్లో నడవగలిగాడయ్యా, పడిపోకుండా ఎలా నిలవబడగలిగాడు, ఒకవేళ పడిపోయినా ఎలా నిలబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగాడు అంటే, దావీదు జీవితంలో ప్రార్థన ద్వారా దేవుణ్ణి వెదకే ఒక గొప్ప ప్రక్రియ ఉంది. సంగమా, వేకువజామున దేవుని పాదాలను వెదకగలుగుతున్నావా? యేసయ్య మనుష్య కుమారుడై వచ్చి దేవతనయుడై ఉండి, ఆయనే ఉండి కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్లుగా, ఆయన అంగీకరించబడినట్లుగా, మరణం నుండి తప్పించబడినట్లుగా, యాచనలు, విజ్ఞాపనలు, కన్నీళ్లు, రోదనలు దేవాతి దేవునికి అవసరమా? దైవ కుమారునికి అవసరమా? కొంచెమైన నువ్వు పాపం బలహీనత లేని నిష్కళంకమైన ఆ దేవునికి అవసరమా ప్రార్థన? అంటే ఆయన కూడా తన తండ్రి అయిన దేవునితో సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి దినము ఇంకను చీకటి ఉండగానే ఆయన లేచి అరణ్యానికి వెళ్ళి దేవుని పాదాలు వెతికిన వాడై ఉన్నాడు. స్తోత్రం. యేసయ్య సహితమే దేవుని పాదాలను వెతికిన అనుభవంలో ఉంటే మరి ఈ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ప్రతి దినము ఆయన పాదాలు వెతికేవాడు వివేకం కలిగినోడు, జ్ఞానం కలిగినోడు. జ్ఞానం అంటే, తెలివంటే మాటలతో బురిడి కొట్టడం కాదు.
తెలివి అంటే ఆ న్యూస్ పేపర్ మొత్తం మనం తెలుసుకోవడం కాదు. తెలివి అంటే రాజకీయం మొత్తం తెలియటం కాదు. తెలివి అంటే ఇంకేదో కాదు. కానీ దేవుణ్ణి పాదాలను వెదికేవాడే నిజమైన వివేకి అని దేవుని వాక్యం కొనియాడుతుంది. ఎందుకు వెతుకుతున్నాడయ్యా అంటే కింద చదవండి, 63:2 చదవండి. ఎందుకు వెతుకుతున్నాడు దావీదు? నీ పరిశుద్ధాలయమందు ఆ ఆ 62:1 చదవండి. నా దేవుడవు నీవే, నీ బలమును ప్రభావాన్ని చూడడానికి చాలు. దావీదు వేకువనే యేసయ్య పాదాలు ఎందుకు ఎదుగుతున్నాడు? దేవుని పాదాలు ఎందుకు ఎదుగుతున్నాడు అంటే ఆయన బలాన్ని ప్రభావాన్ని చూడాలని. ఈ రోజున దేవుని సన్నిధి నుంచి మనం ఏం పొందుకోగలుగుతాం? ఉదయాన్నే లేవడం వల్ల ఉపయోగం ఏంటయ్యా? ఆయన పాదాలను వెదగడం వల్ల ఉపయోగం ఏంటయ్యా? ఆయన హత్తుకోవడం వల్ల ఉపయోగం ఏంటయ్యా? ఆయన వెదగడం వల్ల ఉపయోగం ఏంటంటే బలము ప్రభావాన్ని దేవుడు మనకిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే ఉదయకాల ప్రార్థన చేస్తారో వారికి దేవుడు బలాన్ని ఇస్తాడు. ఎవరైతే ప్రార్థన చేయరో వారు శక్తిహీనులైపోతారు, బలహీనులైపోతారు. శరీర సంబంధంగా నేను మాట్లాడటం లేదు, కానీ ఆధ్యాత్మిక ధోరణిలో ఆత్మ సంబంధంగా నేను మాట్లాడుతున్నాను. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు బలహీనుడివే, బలహీనురాలువే. నీ జీవితంలో వేకువన లేచి ప్రభు పాదాలు పట్టుకునే స్థితిలో నువ్వు లేకపోతే బలహీనుడివే, భ్రష్టత్వానికి దగ్గర అవుతున్న వ్యక్తివే. కానీ దావీదు మాత్రం ఎన్ని పాలనా పరిస్థితులున్నా, ఎంత రెస్ట్లెస్ పొజిషన్ అయినా, ఎంత నిర్విరామముగా ఆయన తన పని బాధ్యతలను కొనసాగిస్తున్నా ప్రతి ఉదయం లేవాల్సిందే, పాదాలను పట్టుకోవాల్సిందే, ఆయన సన్నిధిని వెదకాల్సిందే, ఆయన ఆలయంలో బలాన్ని ప్రభావాన్ని పొందాల్సిందే. అన్ని గొప్ప గొప్ప యుద్ధాలు చేయగలిగాడు దావీదు. ఎందుకండి అంత శక్తి వచ్చింది? దావీదు సామర్థ్యానికి కారణం ఏంటండి? దావీదు యొక్క మహోన్నతమైన పొందుకున్నటువంటి ఆ యొక్క ఘనతకి కారణం ఏంటండి అని మనం ఆలోచిస్తే ఒకటే ఒక కారణం అండి. చాలా కారణాలు, కానీ ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దావీదు ప్రార్థనా జీవితం ద్వారా దేవుణ్ణి వెదికేవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. లియోనార్డ్ రేవెన్హిల్ గారు మంచి ఉజ్జీవ పుస్తకాలు రచించాడు. ప్రార్థన గురించి ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆయన అంటాడు కదా, ఏ మనిషి కూడా తన ప్రార్థనా జీవితం కంటే గొప్పోడేం కాదు. నీకు డబ్బున్నా ప్రార్థన లేకపోతే నువ్వు దేవుని దృష్టిలో ఒక వెర్రివాడివి, వెర్రిదానివి. నీకు అందం ఉన్నా ప్రార్థన లేకపోతే నీకు సున్నానే. నీకు ఇహ సంబంధమైన అర్హతలు ఎన్నో ఉన్నా ప్రార్థన లేకపోతే దేవుడు నిన్ను పట్టించుకోవడం లేదు. నీకేమున్నా లేకపోయినా ప్రార్థన ఆత్మ ఉంటే గనక ప్రభు దృష్టిలోనూ ధనవంతుడవే, యేసయ్య దృష్టిలో నువ్వు ఘనుడవే. ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు క్రైస్తవుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి? దేవుని పాదాలను వెదగాలి. దావీదు జీవిత చరిత్ర కనుక మనం సమూయేలు గ్రంథంలో చదివినట్లయితే ఆయన ప్రతి యుద్ధానికి వెళ్లే ముందు చేసే పని ఏంటంటే ఆయన పాదాలను వెతికేవాడు, విచారణ చేసేవాడు. ప్రభువా, యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా? వెళితే ఓడతానా, గెలుస్తానా? నువ్వు గెలుస్తావు పో అంటే వెళతాడు, వద్దు ఆగిపో అంటే ఆగిపోతాడు. అంటే విచారణ చేయడం ద్వారా, ఆయన పాదాలు పట్టుకోవడం ద్వారా, వేకువని వెతకడం ద్వారా, ఆయన సన్నిధిలోనికి రావడం ద్వారా, ఆయన ఆలయంలో గడపడం ద్వారా దావీదుకి ఏమొచ్చిందయ్యా అంటే ఒక ప్రత్యక్షత. తన భవిష్యత్తు తెలిసింది, అతడు చేయాల్సింది చేయకూడదు స్పష్టంగా దావీదుకు దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు చాలా మంది సొంత నిర్ణయాలు వారి కుటుంబాలని గజిబిజి చేసేస్తున్నాయి. ఈరోజు చాలా మంది సొంత నిర్ణయాలు, కొందరుపాటు నిర్ణయాలు వారి కుటుంబాలను, వారి జీవితాలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. కారణం ఏంటయ్యా అంటే వారికి దేవుని యొద్ద విచారణ చేసే అనుభవం లేక,
కానీ ప్రార్థనా పరులైన వారు సైతం, ప్రార్థన అనుభవం ఉన్నవారు సైతం ఈ విషయంలో తప్పిపోతున్నారని చెప్పక తప్పదు. కారణం ఏంటో తెలుసా? వారు ప్రార్థిస్తారు కానీ ఒకానొక సమయంలో దేవుని చిత్తాన్ని వెతకాల్సినటువంటి ఆ తరుణంలో, ఆ నిమిషంలో సొంత చిత్తాన్ని జరిపించడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుని చిత్తాన్ని వెదికే ప్రయాసం వాళ్ళలో కనబడట్లేదు. కానీ దావీదు అలా కాదు. ఎక్కడ కూడా తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్లుగా అక్కడక్కడ మనకు కనబడతా ఉంటాయి. కానీ మోర్ దాన్ % ఇన్ డేవిడ్స్ లైఫ్, దావీదు యొక్క జీవితంలో 90% నిర్ణయాలు ఎలాంటివో తెలుసా? ప్రార్థనా పూర్వకమైన నిర్ణయాలు. ఎందుకు తెలుసా? ఆయన దేవుని పాదాలు వెదగడంలో ఉన్నటువంటి రహస్యం, మర్మం, ఆశీర్వాదం, బలం ఆయనకు తెలుసు. ఆయన అంటున్నాడు, నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలని నీ మందిరంలో నిన్ను ఎదుగుతున్నానయ్యా. ఎక్కడా? ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే ధైర్యంతో అడగగలవు, ప్రభువా నేను వచ్చాను, నువ్వెక్కడ? ప్రభువా నాకు నువ్వు కావాలి, నువ్వెక్కడ? ప్రభువా నీ పాదాలు కావాలి, నువ్వెక్కడ? ప్రభువా నీ బలం కావాలి, నువ్వెక్కడ? ప్రభువా నీ ప్రభావం కావాలి, నువ్వెక్కడ? వేర్ ఆర్ యు ఓ లార్డ్? ఐ యామ్ హియర్. అప్పుడు యేసయ్య అంటాడు, నేను ఉన్నాను. స్తోత్రం చెప్పండి. నేను నీకు బలం ఇస్తాను, నేను నీకు ప్రభావం ఇస్తాను. ఈ బలం ఏమి చేస్తుంది అంటే కీర్తనలో 27:1 కనుక మనం చూస్తే దేవుని బలం ఏం చేస్తుంది అంటే, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడను, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. చెప్పండి చెప్పండి చెప్పండి. దేవుడు మనకి బలాన్ని ఇస్తే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో మనుషుల గురించి భయమా? నీ జీవితంలో పరిస్థితుల గురించి భయమా? నీ జీవితంలో కరువును గురించి భయమా? నీ జీవితంలో ఏదో జరిగిపోతుందని అభద్రతా భావమా? నువ్వు గనక యేసయ్య బలాన్ని ప్రతిదినం పొందుకునే వ్యక్తివైతే విశ్వసించువాడు కలవరపడదు. నీలో అభద్రతా భావం రాదు, నిరుత్సాహం రాదు, ఎక్కడ కూడా కృంగిపోవు, ఎక్కడ పిరికివాడివి పిరికిదాని అయిపోవు. కారణం ఏంటంటే యేసయ్య నీకిచ్చే బలం నిన్ను ప్రతి పరిస్థితుల్లో ధైర్యపరుస్తుంది. రెండో మాట, బలం ఏం చేస్తుంది? అదే కీర్తనలో 37-39 కనుక మనం చదివితే బలం ఏం చేస్తుందో మనకు అక్కడ స్పష్టంగా రాశాడు. ఏం చేస్తుంది బలం? యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. నేనంటాను, దేవుడే నీకు బలం ఇస్తే, ఆయనే నీకు ఆధారంగా ఉంటే సమస్యలన్నిటిలో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు చుట్టూ శత్రువులు, ఒక్కదానివే మిగిలిపోతావు. అయినా ఆయన నిన్ను బలపరిస్తే నీకేమి కాదు. కొన్నిసార్లు రోగాలు, ఆయన నీకు బలమిస్తే ఏ రోగం నిన్నేం చేయలేదు. నీ జీవితాన్ని శాసిస్తాయి, నీ జీవితాన్ని కృంగదీస్తాయి. అయినను దేవుడు బలపరిస్తే అప్పులు నిన్నేం చేయలేవు. నీ జీవితంలో కొన్నిసార్లు అసమాధానం, నలుదిశల సహాయాలు మూసివేయబడిన పరిస్థితి, కానీ దేవుడే నీకు బలాన్ని ఇస్తే నీ బలము ఏం చేస్తుందో తెలుసా? సమస్తమైన విషయాల్లో ధైర్యాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్పండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఇస్తుంది, ప్రతి సమస్యలో విజయాన్ని ఇస్తుంది, ప్రతి శత్రువుల ఆటంకాల మధ్యలో విజయాన్ని ప్రభు దయచేస్తాడు. ఈ బలం మనకి కావాలి. 3, బలం ఏం చేస్తుంది? యెషయా గ్రంథం 40:31 చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. పక్షిరాజు యవనం వలె వారి యవనం క్రొత్తదగుతుంది. వారు అలయరు, సొలయరు, పరిగెత్తుతారు, ఎగురుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవాను వెతికితే, ఆయన బలాన్ని వెతికితే, ఆయనను ఆశ్రయిస్తే, పక్షిరాజు ఏ విధంగా అయితే తన జీవితంలో చనిపోవలసిన పరిస్థితుల్లో నూతనమైన జీవాన్ని పొంది, నూతనమైన యవ్వనాన్ని పొంది అలయక పరిగెత్తుతుందో, రెక్కలు చాచుతుందో, ఎక్కడికి ఎగరాలంటే అక్కడికి ఎగురుతుందో, తన బలానికి మించిన కార్యాలు జరిగిస్తుందో, అలాంటి బలము దేవుడిచ్చే బలము ద్వారా జరుగుతుంది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి వెతికే వాడికి ఉండే గొప్ప ఆపర్చునిటీ, అవకాశం, శ్రేష్టమైన అనుభవం ఏంటయ్యా అంటే బలం ఉంటుంది. స్తోత్ర. అబ్రహాము మృతతుల్యమైపోయాడు, అంటే చచ్చిన శవంతో సమానం. శారా యొక్క గర్భం ఉడిగిపోయింది. అయినను అలాంటి సమయంలో కూడా అబ్రహాము శారాను బలపరిచిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాము బలం ఉడిగిపోయిందండి, శారా గర్భము ఉడిగిపోయిందండి. ఇద్దరు కూడా మృతతుల్యమైన పరిస్థితుల్లో ఉన్నారండి. అయినను వారు దేవుణ్ణి వెతికేవారు కాబట్టి,
ప్రార్థనా జీవితాలు కలిగి ఉన్నారు కాబట్టి, ఆయన సన్నిధి యొక్క ప్రభావం వారికి తెలుసు కాబట్టి, ప్రతిదినము బలాన్ని ప్రభావాన్ని పొందుకునే అనుభవాలు అబ్రహాము శారాలు ఉన్నారు కాబట్టి వారు ముసలివారైనప్పటికీ చిగురు పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో వయసు అయిపోతుంది అనుకుంటున్నావేమో, నీ బలము తరిగిపోతుంది అనుకుంటున్నావేమో, రోగాలు ఒంటి మీద పడి కృంగించి వేస్తున్నాయి, కృషించిపోతున్నాను అనుకుంటున్నావేమో, చుట్టూ పరిస్థితులు ఏమీ చేయలేనట్లుగా చేస్తున్నాయి అనుకుంటున్నావేమో, ప్రతికూలత నిన్ను ఆవరించింది అనుకుంటున్నావేమో, పరిస్థితి ఏదైనా, స్థితిగతి ఏదైనా, నీకు ఎలాంటి దేవుడు ఈ రోజు నీతో చేస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నీవు వేకువనే వెదకగలిగితే ఏది నిన్నేమి చేయలేదు. స్తోత్ర. నూతన బలం ప్రభు ఇస్తాడు. ఇంకా ఆయన బలం పొందడం వల్ల ఏం జరుగుతుంది? ఫిలిప్పీ 4:13 చూస్తే, నన్ను బలపరచువాని యందే సమస్తమును చేయగలను అంటాడు పౌలు. ఒకవేళ పౌలు గారిని కనుక మనం ఆరా తీస్తే, ఇంటర్వ్యూ అడిగితే, పౌలు గారు ఇంతటి గొప్ప పరిచర్య ఎలా చేశారు, ఇంతటి ప్రార్థనా జీవితం ఎలా, మీలో ఈ పెను మార్పు, విప్లవాత్మకమైన మార్పు ఎలా వచ్చింది, పౌలు గారు మీలాంటి పరిచర్య నేను కూడా చేయాలి అని మనం అందరం అడిగితే పౌలు గారు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నా ప్రార్థన కాదు, నా పరిచర్య కాదు, నా శక్తి సామర్థ్యాలు కాదు, నా తలాంతులు, నా జ్ఞానం ఏవి కావమ్మా, నన్ను బలపరిచే ఆయన ఒకడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. నన్ను బలపరిచే ఆయన ఉన్నాడు. ఆయన నేను ప్రతిదినం వెతుకుతాను, ప్రతిదినం ఆయన వెతుకుతాను, ఆయన బలాన్ని కోరతాను, ఆయన ప్రభావాన్ని అడుగుతాను. అందుకని ఆ ప్రభావములు ఎంతటి గొప్ప పరిచర్యకు కారణమయ్యాయి. మరొక మాట చూద్దాం. కీర్తనలు 61:2. కీర్తనలు 61:2 చూస్తే, దేవుని బలం ఏం చేస్తుందయ్యా? నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవుని బలం ఏం చేస్తుందా? ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఈ మాట నాకు ఆశ్చర్యాన్ని, స్ఫూర్తిని, ప్రేరణని కలిగిస్తుంది. ఆయన ఏమంటాడు? ఒక కొండ ఉంది, నేను ఎక్కలేను, కానీ ఎక్కాలి, ఆ ఎక్కించేది నీవే. ఏమన్నాడు దావీదు? ఒక పెద్ద కొండ ఉంది దేవా, అది నాకు ఎక్కాలని ఆశ ఉంది, కానీ నేను ఎక్కలేను, నా శక్తి సామర్థ్యాలు చాలు, కానీ ఆ పనిని నా ద్వారా జరిగించేవాడు నీవే. మనం కూడా ఇలా దేవునికి ప్రార్థన చేస్తే తెలివిగా, ప్రభువా ఒక పని ఉంది నాయనా, నీకు చెప్పాలి, నీకు చెప్పకుండా నేను ఎట్లా ఉంటాను, నీకు చెప్పకుండా ఏ రోజు ఏ పని చేశానా? ఒక పని ఉంది, నాకు చేయాలని ఆశ ఉంది కానీ నేను అందుకోలేను. మరి ఎలా చేస్తావో తెలీదు, నేను చేసినట్టుగా కనపడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో నీవు చేయలేని ఏ పనినైనా నీ ద్వారా జరిగించగలిగేది. నువ్వెక్కలేనంత ఎత్తైన కొండను నిన్ను ఎక్కింపజేసేది, నువ్వు దాటలేని గొప్ప గొప్ప ప్రాకారాలను నిన్ను దాటింపజేసేది దేవుని బలము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఒక ప్రజలకు వింతగా మారుతావు, నువ్వు ప్రజలకు ఆశీర్వాదంగా మారుతావు, ప్రజలకు ఆశ్చర్యంగా మారుతావు. ఈ వ్యక్తి ఈ పని ఎలా చేయగలిగాడు, ఈ వ్యక్తి ఈ పని ఎలా చేయగలిగాడు? కారణం ఏంటో తెలుసా? దేవుని బలమే దావీదును ఎక్కలేనంత ఎత్తైన కొండలకు ఎక్కించింది. అరణ్యంలో గొర్రెలను మేపుకునేవాడు రాజనగరిలో సింహాసనం మీద కూర్చుండి ఆజ్ఞ ఇవ్వగలడా? యుద్ధాలు చేయగలడా? ఎలా సాధ్యమవుతుంది? ఇదే మనిషికైనా సాధ్యమా? నో, నెవర్. కానీ మన దేవుడు తలుచుకుంటే, మన దేవుడు తలుచుకోవాలంటే ఏం చేయాలా? మనం ఆయన తలుచుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మనల్ని తలుచుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన తలుచుకోవాలి. ఆయన మనల్ని ఎదకాలంటే ముందు మనం ఎదకాలి. సమూయేలుతో దేవుడు అంటున్నాడు కదా, సమూయేలు ఎన్నాళ్ళు నేను విడిచిపెట్టిన సౌలు గురించి ఏడుస్తావు, నేను నా హృదయానుసారుడైన వేరొక్క వ్యక్తిని కనుగొన్నాను. స్తోత్రం. దేవుడు వెతికితేనట తన హృదయానికి సరిపోయే, తన హృదయానుసారుడైన వ్యక్తి కనబడ్డాడట. ఎవరా వ్యక్తి? దావీదు. ఎందుకు దేవుడు దావీదుని హృదయానుసారుడని అంటున్నాడు, సాక్ష్యమిస్తున్నాడు అంటే, దావీదు ప్రతి దినము దేవుని సన్నిధిని వెతికేవాడు కాబట్టి దేవుని హృదయం ఎలా ఉంటుందో దావీదుకు బాగా తెలుసు. స్తోత్రం. నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో వారి మనస్సు తెలుసు, వారి మొహం చూస్తే చెప్పేస్తావు, వాళ్ళ ఫేస్ రీడింగ్. నీకు తెలియని వాళ్ళతో పెద్ద వాళ్ళ హృదయం, వాళ్ళ మాట, ఆ మాటకి అర్థం
వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలియదు. కారణం ఏంటంటే నువ్వు వాళ్ళతో స్నేహం చేయలేదు, కానీ నువ్వు దగ్గరగా ఉన్న వ్యక్తి గురించి చెప్పగలవు. అలాగే దేవునితో దగ్గరగా గడిపే వ్యక్తికి దేవుని హృదయం అర్థమవుతుంది. నిత్యము ప్రార్థన చేసే వ్యక్తికి దేవుని హృదయం అర్థమవుతుంది. దేవునికి దూరం అయ్యేవాడికి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎలా మాట్లాడతాడో తెలియదు, దేవుడి చిత్తం ఏదో తెలియదు. సౌలు దేవునికి దూరం అయ్యాడు కాబట్టి అసలు సౌలు జీవితంలో దేవుని చిత్తం ఏదో అర్థం చేసుకోవడానికి సోదెగతి దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు చాలా మంది దేవునికి దగ్గర లేరు కాబట్టి లోకానికి దగ్గర అయిపోతున్నారు. దేవునికి దూరం అయిపోయారు కాబట్టి అనేకమైన పాపానికి దగ్గర అయిపోతున్నారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దావీదు వలె మనం ఆయనతో పెనవేసుకుంటే ఆయన హృదయం మనకు అర్థమవుతుంది. ఒక దినాన సొదొమ గొమొర్రాలను అగ్నికి కాల్చివేయడానికి ముందుగా దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? అబ్రాహామా, నేను ఆ నగరాలను కాల్చివేయబోతున్నాను. ఒక మనిషికి దేవుడి మాట చెప్పడం అవసరమా? ఒక మనిషికి, ఒక మానవ మాతృడికి, ఒక పురుగు వంటి వ్యక్తికి దేవుడు తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని తను జరిగించే కార్యం చెప్పడం అవసరమా? ఎవరికి చెప్తాడు ఆయన చేసే గొప్ప కార్యాలు? ఎవరికి చెప్తాడు ఆయన చేసే నాశనకరమైన కార్యాలు? ఎవరికి చెప్తాడు ఆయన చేసే అద్భుతాలు? ఎవరికి చెప్తాడు ఆయన చేసే ఆశ్చర్యాలు? ఎవరికి ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో, స్తోత్రం, చక్కగా నిద్రపోతున్నారు. హల్లెలూయా. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వాళ్ళకి దేవుడు చెప్తాడు. అబ్రహాము దేవుని హృదయాన్ని ఎందుకు ఎరిగి ఉన్నాడంటే దేవునికి ఎంతో దగ్గరగా ఉన్నాడు కాబట్టి దేవునికి అబ్రహాముకు చెప్పకుండా ఏది చేయబుద్ధి కాల. స్తోత్రం. ఈరోజు నువ్వు ప్రతి ఉదయాన్నే దేవుని వెతికే వ్యక్తివైతే నీకు తెలియకుండా నీ ఇంట్లో ఏది జరగదు. స్తోత్రం. నువ్వు ప్రతి దినము దేవుని ప్రార్థించే వ్యక్తివైతే నీకు దేవుడు చెప్పకుండా ఏది చేయడు. ప్రతిదీ నీకు బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఇంట్లో పరిస్థితులు నీకు అర్థం కావట్లేదా? నీ భర్త పరిస్థితి నీకు అర్థం కావట్లేదా? నీ పిల్లల పరిస్థితి నీకు అర్థం కావట్లేదా? ఏంటి ప్రభువా అని అడుగు. ఆయన పాదాలు పట్టుకో, దేవుడిని వెతుకో. దేవుడు స్వరంతో మాట్లాడతాడు, దర్శనమిచ్చి మాట్లాడతాడు, కలలతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. అప్పుడు గ్రహించు దేవుడు నీతో మాట్లాడాడని. దేవుడు నీతో మాట్లాడినా నీకు ఎందుకు అర్థం కావట్లేదు? వాక్యం విడుదలవుతున్నా ఎందుకు అర్థం కావట్లేదు? ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నా ఎందుకు దేవుడిని నువ్వు అర్థం చేసుకోవట్లేదంటే ఆయన స్వరం అయితే నీవు వింటున్నావు కానీ అది నీ హృదయంలోనికి వెళ్ళడరా. కారణం ఏంటంటే నువ్వు ఉదయాన్నే వెదికే పరిస్థితుల్లో నువ్వు లేవు. ఆ డైరీలో ఒక మాట రాసుకున్నాను. ప్రార్థించడానికి నీకు సమయం ఉంటే అద్భుతాలు చేయడానికి ఆయనకి సామర్థ్యం ఉంది. స్తోత్రం చెప్పండి. If you have a time to pray, God has the ability to do miracles in your life. నీ జీవితం అద్భుతాలు చేస్తాడు ఆయన. నువ్వు ఇవ్వాల్సింది సమయం. మొదట లేచి ఆయనకి ప్రార్థన చేయాలి. జాన్ బన్యన్ అన్నాడు, ప్రతిదినం ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ చేయాలి. ఎందుకో తెలుసా? ప్రార్థన మన ఆత్మకు రక్షణ, ప్రార్థన దేవునికి అర్పణ, ప్రార్థన అపవాదికి వేదన. చెప్పండి. ఒక్క ప్రార్థన చేస్తే ఏమైందంట? మొదట మనం బలపడతాం, రెండోది దేవునికి సంతోషాన్ని కలిగిస్తాం, మూడోది అపవాదికి వేదన. ఈరోజు నీ జీవితంలో అపవాది తెగ నవ్వేస్తున్నాడు, విలయ తాండవం చేస్తున్నాడు, ఇంట్లోనే తిరుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేదు. నువ్వు ప్రార్థన చేస్తే పరిగెత్తాడు. స్తోత్రం చెప్పండి. నీ హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు. కారణం ఏంటి? ప్రార్థన లేదు. దేవుడు నీ జీవితాన్ని బట్టి సంతోషించడం లేదు. కారణం ఏంటయ్యా? ప్రార్థన లేదు. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా,
యేసయ్యా కారణం నీవేనయ్యా. హల్లెలూయా. లోకంలో ఎన్ని జయించు, నీకు తృప్తి సంతోషం ఏది ఉండదు, కానీ యేసయ్య ఉంటే ఏమీ లేకునని ఆత్మకు సంతోషం కలుగుతుంది. హెబ్రీ 12:17 చదివితే, టైం లేదు కాబట్టి నేను చదువుతున్నా. ఏశావు ఆ తర్వాత దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం లేక దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఏశావు గురించి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకడు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి, ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఎవడైనా ఉన్నాడా? ఏశావు జీవితం మనకు తెలుసు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకుకి యాకోబు ఏశావు అని 2 పిల్లలు పుట్టారు. ఏశావు పెద్దవాడు, యాకోబేమో చిన్నవాడు. ఏశావు జ్యేష్ఠుడు, యాకోబు చిన్నవాడు, కనిష్ఠుడు. దేవుడిచ్చిన ఈ జ్యేష్ఠత్వపు హక్కుని ఒక్క సింగిల్ మీల్కి, ఒక్క పూట కూటి కోసం అమ్మేసుకున్నాడు. అందుకని పౌలు ఏశావు గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? తన జ్యేష్ఠత్వాన్ని కూడు కొరకు అమ్ముకున్న ఏశావు ఎవరో తెలుసా? భ్రష్టుడు. ఎవరో తెలుసా? వ్యభిచారి. ఆయనంట సమయం అంతా అయిపోయాక దేవుడిని వెతుకుతున్నాడట శ్రద్ధతో, మామూలుగా కూడా కాదు. ఇప్పుడు ఎట్లా? శ్రద్ధతో వెతుకుతున్నాడట. అయినను జ్యేష్ఠత్వాన్ని పొందుకోలేదు, శాపాలే మిగిలినాయి. ఎప్పుడు ఎతకాలి? దేవుణ్ణి ఎప్పుడు ఎతకాలండి? టైం అయిపోయాక. ఎరా యవనస్తులు బాప్తీసం తీసుకుంటే పెద్దోళ్ళు అనే మాట ఏంటో తెలుసా? అరే అప్పుడే దిగిపోయావా? అప్పుడే మతంలోకి దిగిపోయావా? అప్పుడే బాప్తీసంలోకి దిగిపోయావా? కుర్రాడు రా, నువ్వు నిలబడలేవురా, ఎన్ని అనుభవించాలిరా. ఏమ్మా ఎంత చక్కగుండే దానివి, ఎందుకు ఆ పోకులు తీసేసావు? ఎందుకు ఆ మొక్క పుడుకు తీసేసావు? ఎందుకు ఆ బొట్టు తీసేసావు? నేను రక్షించబడ్డానండి, రక్షించబడిన క్రైస్తవురాలనండి, దేవుని బిడ్డనండి. భర్త చనిపోయిన స్త్రీలా ఉన్నావు. ఎట్లా చెప్తా ఉంటారు. అలా అంటారు, అరే ఇంకా టైం ఉందిరా నువ్వు రక్షించబడ్డానికి, ఇవన్నీ చేయడానికి ఇంకా టైం ఉందమ్మా. నువ్వు కుర్రపిల్లవే, కుర్రోడివే, ఎన్నో అనుభవించాలి, తిరగాలి, జల్సా చేయాలి. అప్పుడు శక్తి అంతా అయిపోయాక అప్పుడు భక్తి చేయొచ్చురా. ఇది అపవాది సలహా. ఈ జ్యేష్ఠత్వాన్ని అమ్ము వేసుకుని భ్రష్టుడైన ఏశావు పరిస్థితి కూడా అదే. చివరి నిమిషం దాకా ఆశీర్వాదాలు పోగొట్టుకునే దాకా, శాపం దగ్గరికి వచ్చేదాకా లోకంలో తిరుగుతానే ఉన్నాడు, పాపం చేస్తానే ఉన్నాడు. తన జ్యేష్ఠత్వపు విలువ అర్థం కాలేదు. దేవుడు ఎందుకు తనని జ్యేష్ఠునిగా పుట్టించాడో అర్థం కాలేదు. ఆ జ్యేష్ఠత్వపు విలువ ఎరుగక, ఒక్క పూట కూటి ఆకలిని తట్టుకోలేక ఆ జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి అమ్మేసి భ్రష్టుడైపోయి, తర్వాత దాని విలువ తెలిసిన తర్వాత శ్రద్ధగా, ఎంత శ్రద్ధగా, బహుశ్రద్ధతో వెతికాడు, కానీ దొరికిందా? ఈరోజు ప్రార్థన విలువ నీకు తెలుసు, వాక్య విలువ నీకు తెలుసు, దైవజనుని విలువ నీకు తెలుసు, దేవుని విలువ నీకు తెలుసు, సంఘ సహవాసం విలువ నీకు తెలుసు, పరిచర్య విలువ నీకు తెలుసు. అయినను విడిచిపెట్టి తిరుగుతున్నావు సోదరుడా, సోదరి. ఒక దినానను శ్రద్ధతో వెదికినా దొరకని కాలము రాబోతుంది, జాగ్రత్త. ఆమోస్ గ్రంథం చూస్తారు ఒకసారి, 8వ అధ్యాయం 12వ వచనం. గట్టిగా చదవండి, మైక్ తీసుకొని చదవండి. ఆమోసు 8:12. ఆమోసు 8:12. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి
తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. చాలు. రాబో దినాల్లో దేవుడు ఒక క్షామాన్ని కలుగజేస్తున్నాడు కదా, అది అన్నపానములు లేక పోవడం వల్ల వచ్చే కరువు కాదట. ఏ కరువు అది? వాక్యము వినబడని కరువు. నేను అనుకుంటున్నాను ఇప్పటికే కొంచెం 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 మీకు అనుభవం అయిందని నేను అనుకుంటున్నా. ఏ ఫోన్ ఆన్ చేసినా లైవ్లే, ఏ టీవీ చూసినా లైవ్లే. చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు, వినేవాళ్ళు తక్కువైపోయారు. అంతమంది ప్రయాసపడి చెబుతున్నా ఎంతమంది వింటున్నారో. సరే, ఒక మాట, ఈ లైవ్లు వినబడని రోజులు కూడా రాబోతున్నాయి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేశంలో ఒక క్షామం రాబోతుంది. అది అన్నపానాలకు సంబంధించింది అనుకుంటారా? లేదు. కడుపు నిండా నువ్వు తింటావు, కానీ ఆత్మను నింపే వాక్యం నీకు దొరకదు. ఈ సముద్రం నుంచి ఆ సముద్ర తీరానికి వెళ్తారన్న. ఎందుకు? వాక్యం విందామని, వాక్యం నేర్చుకుందామని, వాక్యం ద్వారా బలపడదామని. వాక్యం చెప్పేవాడు ఉన్నాడు, వాక్యం వినాలనే ఆశ నీకున్న, వాక్యం నీకు దొరకని రోజులు రాబోతున్నాయి. ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం విస్తారంగా వినబడుతున్నా ఈ చివరి దినాలలో దేవుడు సేవకులను నిలబెట్టి బలపరిచి నీతో మాట్లాడుతున్నా ఈ దినాలలో, దుర్దినాల్లో, చివరి దినాల్లో, దేవుని రాకడ కొరకు సిద్ధపడే దినాలలో ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఈ సమయం మించిపోయిన తర్వాత ప్రభువా నాతో మాట్లాడని సౌలు వలె నువ్వు మాట్లాడితే దైవ జనుని ద్వారా నీతో మాట్లాడాడు. దేవుని వాక్యము ద్వారా నీకు మాట రాదు. స్వప్నమందైనను, దర్శనమందైనను, ప్రవచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడడు. కారణం ఏంటో తెలుసా? సమయము దొరకని, యెహోవా దొరకని కాలం ఒకటి రాబోతుంది. యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన అంటున్నాడు, యెహోవా దొరకు కాలమునందే ఆయనను వెదకుడి. ఇప్పుడు వెతకాలే ఏంటండి? ఎదకని. ఇప్పుడు యెహోవా దొరకు కాలమునే వెదకండి అంటే అర్థం ఏంటి? ఆయన దొరకని కాలం కూడా రాబోతుంది. జాగ్రత్త. సూచనలన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. మీకు అర్థం చేసుకోకపోతే ఎట్లా? సూచనలన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. లాక్డౌన్ అంటే ఏంటనుకుంటున్నారు? చెప్తాను వినండి. ఏదో ఆదివారం వెళ్తాం, చర్చికి వెళ్తాం, పోతాం, వస్తాం, బాగానే ఉంది లైఫ్ అనుకుంటున్నా. ఒక నామకార్థ క్రైస్తవుడికి బుద్ధి రావడానికి దేవుడి లాక్డౌన్ పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. వస్తున్నాం పోతున్నాం, వస్తున్నాం పోతున్నాం, ఏదో మందిరం, ఏదో పాస్టర్ గారు, ఏదో వాక్యం, ఏదో సరిపోతుంది అనుకునే ఒక నామకార్థమైన క్రైస్తవునికి దేవుడు బుద్ధి చెప్పడానికి ఈ లాక్డౌన్ పెట్టాడు. వాక్యం దూరం అయిపోయింది, మందిరం దూరం అయిపోయింది, సహవాసం దూరం అయిపోయింది, సేవకుడు దూరం అయిపోయాడు. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది? తప్పిపోయిన కుమారుడికి అన్న దూరం అయిపోయాడు, తండ్రి దూరం అయిపోయాడు, తండ్రి ఇల్లు దూరం అయిపోయింది, కావలసినంత డబ్బు ఉంది, ఏమైపోయాడు? తాగుబోతయ్యాడు, తిరుగుబోతయ్యాడు, వ్యభిచారయ్యాడు, చెడ్డ స్నేహితుడుగా మారాడు. చివరికి పొట్టు తినడానికి కూడా ఏమాత్రం రెండు ఆలోచనలు కూడా లేదు. ఎవరైనా అనుకుంటారేమో అని కూడా లేదు. పందుల దగ్గర తినే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఓ చిన్న కుమారా, నువ్వేం తినాలి? ఎక్కడ తినాలి? నువ్వు తినాల్సింది వాక్యం. ఎక్కడ తినాలి? మందిరంలో. కానీ ఇప్పుడు పందులు పిండి అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యం వినాల్సిన వాళ్ళు ఇప్పుడు లోక సంబంధమైన ముచ్చట్లు పడిపోయారు చాలా మంది ఈ లాక్డౌన్లో. తాగుడు మానేసిన వాళ్ళు తాగుబోతులయ్యారు. అక్రమ సంబంధాలు విడిచిపెట్టిన వాళ్ళు తిరిగి వాటి వైపు చూస్తున్నారు. ప్రభు కొరకు ప్రతిష్ఠ కలిగి సమర్పించుకున్న సమర్పణ కలిగిన బిడ్డలు ఇప్పుడు సమర్పణ విడిచిపెట్టి దేమావలే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? ధర్మశాస్త్రము లేని జనులు నశిస్తారు, దర్శనం లేని జనులు నశిస్తారు, న్యాయాధిపతులు లేని జనులు నశిస్తారు.
అందుకనే దేవుడు సంఘాన్ని పరిపూర్ణతలోనికి తీసుకురావడానికి కాపరులను, సువార్తికులను, అపోస్తలుని, ప్రవక్తల్ని, బోధకుల్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ద పర్ఫెక్షన్ ఆఫ్ చర్చ్, సంఘ యొక్క సంపూర్ణత కొరకు పెట్టాడు వీళ్ళని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు అంటే ఏదో ఇదో ఉద్యోగం కాదు, జీతానికి పనిచేసే వ్యవహారం కాదు, నథింగ్. లేకపోతే విచ్చే వాటి మీద ఆధారపడి చేసే ఏదో కూలికి బోధించే వ్యవహారం కాదు ఇది. సేవకుడు అంటే ఎవరండి? నిన్ను నిత్య జీవం వైపు అడుగులు వేయటానికి కావలసిన పరిపూర్ణతను ఇచ్చేది వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా అన్నిటికీ లాక్ అయిపోయింది, కానీ దేవుని సేవకుని నోటికి లాక్ అయిపోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యానికి లాక్ అయిపోలేదు. చాలా మంది ఈ దినాన లూదియా హృదయం ఒకప్పుడు మూయబడింది. పౌలు ఎప్పుడైతే వాక్యం చెప్పాడో ఆ హృదయం తెరవబడింది. ఈరోజు చాలా మంది వాక్యానికి దూరం అయిపోవడాన్ని బట్టి వారి హృదయాలు ఒకప్పుడు తెరవబడ్డాయి, మళ్ళీ ఏమైపోయాయి? పగలగొట్టాల్సిన సమయం. దేవుని వాక్యం వినబడకపోతే ఏమైంది అనుకుంటున్నారు? హృదయాలు కఠినమైపోతాయి, పాప భయం పోతుంది, దైవజనుడి భయం పోతుంది. దైవజనుడినే గౌరవించలేని నీకు దేవుని భక్తి ఎలా ఉంటుంది? ఇట్స్ ఇంపాసిబుల్. అందుకనే దేవుని వాక్యం దొరకని దినాలు రాబోతున్నాయి. యేసయ్యను వెదకండి, దావీదు వెదకినట్లుగా మనం అందరం వెదుకుదము గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలించును. ఏం చదువుతున్నావు? మత్తయి సువార్త 2:2. యూదులు రాజుగా పుట్టిన వాడెక్కడ, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడని తూర్పు దిక్కునున్న జ్ఞానము నక్షత్రమును చూచి ఆయనను పూజించి వచ్చితమని చెప్పిరి. ఆయనను పూజింపవచ్చితిమి. స్తోత్రం. దావీదు ఎందుకు వెతుకుతున్నాడయ్యా అంటే దేవుని బలాన్ని, ప్రభావాన్ని పొందుకోవడానికి మందిరంలో ఆయన సన్నిధి వెతుకుతున్నాడు. జ్ఞానులు ఏమి వెతుకుతున్నారయ్యా? యేసయ్యను వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారయ్యా? ఆరాధించడానికి. స్తోత్రం, స్తోత్రం. నేను అంటాను, నిజంగా వీళ్ళు జ్ఞానులను అనిపించుకున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి నక్షత్రం పుట్టిందని తెలిసింది. ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు. ఎన్నో విషయాలు వాళ్ళకి బయలుపడ్డాయి. ఒకవేళ ఇన్ని బయలుపడినా యేసయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆరాధించకపోతే వారి జ్ఞానం ఏమయ్యేది? శూన్యం. కానీ వీళ్ళు ఏమన్నారు తెలుసా? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎందుకు మీకు అంటే ఆయనను ఆరాధించడానికి మేము వచ్చాం, పూజించడానికి మేము వచ్చాం. జ్ఞానులు సైతం, ప్రపంచ జ్ఞానం తెలిసిన వాళ్ళు సైతం దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? ఆరాధించడానికి వస్తున్నామన్నట్లుగా ఉంది. ఈరోజు నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు లాక్డౌన్ టైంలే సహజంగా మందిరానికి చాలా మంది ఎందుకు వస్తారు? ఏదో టైం పాస్కి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాక్యం వినడానికి కొంతమంది వస్తారు, ఆదివారం వెళ్ళాలి కాబట్టి కొంతమంది వస్తారు, కొంతమందికి ఆదివారం వెళ్ళకపోతే మనశ్శాంతి ఉండదు కాబట్టి వస్తారు. లాక్డౌన్కు ముందు సంగతి, ఇప్పుడు పరిస్థితి వేరుగా. కానీ జ్ఞానులు ఎందుకు వస్తున్నారు తెలుసా? యేసయ్యను పూజించడానికి వస్తున్నారు. స్తోత్రం చెప్పండి. అందుకే వాళ్ళు వెండి, సాంబ్రాణి, బోళం ఎలా వచ్చారు? యేసయ్యను ఒక వ్యక్తి పూజించాలి అంటే ఏదో ఒకటి తీసుకుని రావాలి. ఏం చేయాలి చెప్పండి. యేసయ్యను ఆరాధించడానికి ఒక వ్యక్తి వస్తే గుర్తేంటో తెలుసా? ఏదో ఒకటి పూజించడానికి కావాలి. అందుకనే వాళ్ళు ఉట్టి చేతులతో రాలేదు, కానీ బంగారం తీసుకొచ్చారు, సాంబ్రాణి తీసుకొచ్చారు, బోళాన్ని తీసుకొచ్చారు. ఈ బంగారం, ఈ సాంబ్రాణి, బోళం ఏం తెలియజేస్తుందో తెలుసా? వారి హృదయంలో దేవుణ్ణి ఆరాధించాలనే తపనను తెలియజేస్తుంది. అందుకని ఆరాధించడానికి వచ్చారు. ఒక్క మాట చెప్తా, ఆరాధన అంటే ఏంటయ్యా? పూజించడం అంటే ఏంటయ్యా అంటే
దేవునికి ఇచ్చే అర్పణ లేదా దేవునికి ఇవ్వడమే ఆరాధన. స్తోత్రం చెప్పండి, బాగా చెప్పండి, రెండు చేతులు పైకెత్తి. హల్లెలూయా. దేవునికి ఇవ్వడమే ఆరాధన. వాట్ ఇస్ ద మెంట్ బై వర్షిప్? వాళ్ళు వచ్చేటప్పుడు దేవునికి ఇవ్వడానికి వచ్చారట. నేనంటాను, అబ్రహాము ఎలాంటి ఆరాధన చేశాడయ్యా? అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు ఇచ్చేయ్. ఏ ఆరాధన ఇది? ఆరాధన, స్తుతి ఆరాధన అని ఏదో వచ్చిన పాటతో ఆరాధించడం కాదు ఇది. అబ్రహాం చేసిన ఆరాధన ఈ ఆరాధన కాదు. ఏం ఆరాధన తెలుసా? పాటలు పాడి ఆరాధించలేదు, కానీ తనకు ఇవ్వబడిన ఒకే ఒక్క కుమారుణ్ణి బలిపీఠము పెట్టి కత్తిని ఎత్తే ప్రభువుకు అర్పణగా మార్చి ఆరాధన చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఆరాధన. అబ్రహాము ఆరాధన అది. దేవునికి స్తోత్రం. మరి ఇస్సాకు ఆరాధన ఏంటయ్యా? తను ఒక బలి పశువు చుకొని తండ్రి మాటకు విధేయుడై మౌని అయిపోయి బలిపీఠం మీద మౌనంగా ఉండి అతడు చనిపోతున్నాడో బ్రతుకుతాడో అర్థం కాకపోయినా ఏమాత్రం కదలక మెదలక స్థిర చిత్తుడై అక్కడ ఉండిపోయాడు. చూడు, తనను తాను అర్పించుకున్న ఇస్సాకు ఆరాధన. స్తోత్ర. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే యెఫ్తా తన కుమార్తెనిచ్చి దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నిజమైన ఆరాధన చేశాడు. స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించడం అంటే తెలుసా? నీవిచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఆరాధన. ప్రభువా, నీ కొరకు ఇది చేస్తాను నాయన, చేయటమే. ప్రభువా, నేను ఇలా ఉంటాను ప్రభువా, ఉండటమే. ప్రభువా, నీ కొరకు ఈ విధంగా సమర్పించుకున్నాను, ఆ సమర్పణలో నిలబడాలి. అది ఆరాధన. ఆరాధన అంటే పావుగంట పాటలు పాడేది అది ఆరాధనేగా, ఆరాధనలో ఒక భాగమే. కానీ అసలు ఆరాధన ఏంటి? దేవునికి నువ్వు ఏదైతే వాగ్దానం చేశావో, ప్రమాణం చేశావో, చేస్తానని చేశావో, తీర్మానం చేసుకున్నావో, అది తూచా ప్రాణము పోయిన ప్రమాణము చేసినప్పుడు తప్పకుండా దేవునికి ఇవ్వడమే ఆరాధన. యెఫ్తా ప్రమాణం చేశాడు, ప్రభువా, నేను వెళ్ళే యుద్ధంలో కనుక నాకు జయం వస్తే నాకు మొదటగా ఎవరు ఎదురొస్తారో నా ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళను నీకు బలిగా ఇస్తా. ఒక్క అనుకున్నాడో, నక్క అనుకున్నాడు, ఇంకేం వచ్చింది అనుకున్నాడు, కానీ తన కుమార్తె వచ్చింది. అయినా పర్వాలేదు, యెఫ్తా తన కుమార్తెను బలిగా ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. యెఫ్తా ఆరాధన చేశాడు. యెఫ్తా కుమార్తె కూడా, నువ్వు ఒప్పుకోవడం ఏంటి, నేను చచ్చిపోవడం ఏది, కుదరదు, అవసరమైతే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతా, అంతేగాని నువ్వు ప్రమాణం చేయటం ఏంటి, నువ్వు సమర్పించుకోవడం ఏంటి, నేను సమర్పణకు లోబట్టడం ఏంటి అనలేదు. ఆమె ఆలోచించుకొని కొండ మీదకి వెళ్ళి తన కన్యాత్వం గురించి రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే పరిశుద్ధుడా, నిన్న నేడు ఆరాధి. హల్లెలూయా. అబ్రహాము ఆరాధన చేశాడు తన కుమారునిచ్చి, ఇస్సాకు ఆరాధన చేశాడు తనను తాను విధేయునిగా అర్పించుకొని, యెఫ్తా ఆరాధన చేశాడు తన కుమార్తెనిచ్చి, యెఫ్తా కుమార్తె ఆరాధన చేసింది తనకు తాను బలి అయిపోయి. అన్న ఆరాధన చేసింది ఎలాగా? ప్రభువా, నీవుగాక నాకు కొడుకునిస్తే స్కూల్లో జాయిన్ చేస్తాను అందా? ఏముంది మరి? నీ సేవకిస్తా. స్తోత్రం చెప్పండి. కొంతమందికి సమర్పించుకున్నప్పుడు బాగా ఉత్సాహంగా ఉంటారు, ఆ సమర్పణ దగ్గర పడుతున్నప్పుడు ఇవ్వాలంటావా వద్దంటావా? పిల్లోడు సోడు ముచ్చుట్టుకున్నాడు, ఎర్రగొన్నాడు, బొర్రగొన్నాడు, బలంగొన్నాడు, నా కొడుకని చెప్పుకోవడానికి లేకపోయే
ఉంచుకుంటా. మాటదేముంది, చరిత్ర ఏముందండి, చెప్పేస్తే చెరిగిపోద్ది. వాగ్దానం ఏముందండి, వాగా ఏదో నా బుద్ధి తక్కువై వాగా దేవా నన్ను క్షమించు అనలేదు. ప్రభువా నేను నీకు ఇస్తానన్నాను, ఇచ్చాను. పావులు విడిచిన తర్వాత బిడ్డను సేవకుని దగ్గర వదిలిపెట్టేసింది. ఎవరికి స్తోత్రం చెప్పండి. దిస్ ఇస్ కాల్డ్ రియల్ వర్షిప్. ఇదండి నిజమైన ఆరాధన. ఆరాధన అంటే ఏంటి? ఇవ్వడమే ఆరాధన. దేవునికి ఇస్తానన్నది ఇవ్వడమే ఆరాధన. నువ్వు మొక్కుకున్నది ఇవ్వడమే ఆరాధన. నువ్వు చేస్తానన్నది చేయడమే ఆరాధన. నువ్వు తీసుకున్న సమర్పణలో స్థిరంగా నిలబడడమే నిజమైన ఆరాధన. సమూయేలును అంతగా అర్పించింది కాబట్టి సమూయేలు దేశాన్ని ప్రభావితం చేసే ప్రవక్త అయ్యాడు. రాజులను అభిషేకించే గొప్ప సేవకుడయ్యాడు. దేవుని మాటను ప్రజలకు తెలియజేసే మధ్యవర్తి అయ్యాడు. తన ప్రజల కొరకు ప్రార్థన చేసే ప్రార్థనాపరుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచానికి మొట్టమొదటి ప్రవక్తను అందించిన గొప్ప తల్లి ఎవరో నా అన్న. ఈరోజు మదర్స్ డే. మీ అందరికి కూడా హ్యాపీ మదర్స్ డే. స్తోత్రం చెప్పండి. అంటే తల్లుల దినోత్సవం. ప్రపంచానికి ఒక ప్రవక్తను అందించింది మహాతల్లి అన్న. మరి నీ పిల్లల సంగతి ఏంటి? నీ జీవితంలో నీ పిల్లల విషయమైన ఆరాధన ఎలా ఉంది? తనకిచ్చిన కుమారులను దేవుని చేతికి అప్పచెప్పి నిజమైన ఆరాధికురాలను పెంచుకుంది అన్న. మరి నీకు ఇచ్చిన బిడ్డల్ని ఏం చేసి ఆరాధన చేస్తున్నావు? వైన్ షాపుల చుట్టూ తిరుగుతున్నారా నీ బిడ్డలు? సెల్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారా నీ బిడ్డలు? నీ మాట వినకుండా తిరుగుతున్నారా నీ బిడ్డలు? అయ్యో జాగ్రత్త. వారి కొరకు కన్నీళ్లు విడువు, ప్రార్థన చేయి. దేవుని చేతుల్లో పెడితే అది ఎన్నటికీ కూడా ఆశీర్వాదంగా ఉంటుంది. నీ చేతుల్లో ఉంచుకుంటే కష్టం. ఎవరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రొత్త నిబంధనలు కూడా లూకా సువార్త 21వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చదివితే యేసయ్యట కానుకల పేట దగ్గర కూర్చున్నాడట. అందరు కానుకలు వేస్తున్నారు కానీ తన శిష్యులు పిలిచి అంటున్నాడు, అరబాయ్ ఈ విధవరాలు వేసిన కానుక నిజమైన ఆరాధన. అందరూ వారికి కలిగి ఉన్న కలిమిలో ఇస్తున్నారు కానీ ఈమెకు ఉన్న 2 కాసులను ఇచ్చి జీవనమంతయు ఆ యొక్క కానుక పెట్లు వేసేసింది. ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది. స్తోత్రం చెప్పండి. అందులో లక్షాధికారులు ఉండొచ్చు, వేలు వేసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ 2 కాసులు వేసినామని దేవుడు ఏం చేస్తున్నాడు? నిజమైన అర్పణ ఇదే. నేను అంటున్నాను, నువ్వెంత ఇస్తున్నావు, నువ్వెంత చేస్తున్నావు, నీ జీవితం ఎంత సమర్పణ కలిగి ఉన్నావు అనేది కాదు. నీ సమర్పణలో, నువ్వు ఇచ్చేదానిలో నీ మనస్సు ఎలా ఉంది, నీ శ్రేష్టత్వం ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది. ఆమె 2 కాసులు ఇచ్చింది ఏ ఉద్దేశంతో తెలుసా? ప్రభువా నా దగ్గర ఇంకా కొంచెం ఉంటే బాగుండు. ఈ 2 కాసులు ఉన్నాయి నాయన, నన్నేమనుకోవద్దు ప్రభువా. తినటానికి కూడా లేదు, అయినా కానీ ఇంకా ఉంటే వేసేదాన్నే, కానీ 2 ఉన్నాయి ప్రభువా, నన్ను క్షమించు అనుకుంటా వేసేది. చాలా మంది ఉన్నదాన్ని బట్టేశారు, కానీ ఈమె లేకపోయినా వేసింది. యేసయ్య అంటున్నాడు, ఈమె అందరికంటే ఎక్కువ కానుక వేసింది. స్తోత్రం. నీ ఆరాధన ఎలా ఉంది? క్వాంటిటీ కాదు కావాల్సింది, క్వాలిటీ రావాలా. చాలా మందికి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఆమెసింది 2 కానీ దేవుడు గమనించాడు, గుర్తించాడు, శ్లాఘించాడు, గణపరిచాడు. ఆమె నిజమైన ఆరాధికురాలైంది. ఏం చేసి నేను దేవుడిని ఆరాధించాలయ్యా? డబ్బు లేదే, తలాంతులు లేవే, బలం లేదే, శక్తి లేదే, పలుకుబడి లేదే, నేనేం చేసి ప్రభువుని నిజంగా ఆరాధించాలి? నీకు ఇచ్చిన ఒక్క తలాంతుని దేవుని కొరకు వాడి నిజమైన ఆరాధన చేయి. స్తోత్రం. నీకు ఇచ్చిన కొన్ని తలాంతులను వాడి ప్రభు కొరకు నిజమైన ఆరాధన చేయి. నీ శక్తి కొంచెమే, కానీ ఆ కొద్దిగా శక్తితోనే ప్రభుని భక్తిగా వేడు. మాసిదోనియా సంఘం భేద సంఘం అట, కానీ పరిచర్య అంటే ఎగబడిచ్చేదట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువా నేనేమి ఇవ్వగలను నాయనా, భేదను నాయనా అని పాడలేదట మాసిదోనియా సంఘం. ఏమీ లేదు నాయందు, అతిశయించుట కదా వేరే పాట. ప్రభువా నా దగ్గర లేదు నాయనా, ఉంటే ఇచ్చేదాన్ని ప్రభువా,
లేకపోవడం వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను ఆయన నీకు స్తోత్రం అనలేదు. మాసిదోనియా సంఘం ఏమి నేర్చుకుందో తెలుసా? తనకు లేకపోయినా పరిచర్య జరుగుట కొరకు ఇచ్చే స్థితిలో నిలబడింది. స్తోత్రం చెప్పండి. ఎందుకు పౌలు అంతటి ఘనమైన పరిచర్య చేశాడో? చాలా సంఘాలు పౌలుని ప్రోత్సహించాయండి. చాలా సంఘాలు పౌలుని వెన్ను తట్టి నడిపించాయండి. మేమున్నాం పౌలు, మేమున్నాం సేవకుడా, దైవజనుడా, మేమున్నాం, నువ్వు వెళ్ళు అని మాసిదోనియా సంఘం కూడా నిలబడింది. మాసిదోనియా సంఘం బీద సంఘం. స్తోత్ర హల్లెలూయా. ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తా విన్నప్పుడు నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేంత పరిస్థితి వచ్చింది. ఏంటో తెలుసా? మేము సంఘం ఎలా కట్టామో తెలుసా? దాదాపుగా ₹1,00,00,000 సంఘం కట్టాం. ఎలా కట్టామో తెలుసా అని చెప్పాడు. ఒక ఆవిడంట రోజు ఒక ఇంటికి వెళ్ళి పాసి పని చేసుకుంటా ఉండేదట. ఆ పాసి పని చేసుకుంటానే పొలం పనికి వెళ్ళిందట. పొలం పనికి వెళ్ళి ఏమో ఇంట్లో వాడింది, పాసి పని చేసిన నెల వచ్చిన డబ్బులేమో మందిరానికి 1 సంవత్సరం అంతా దాచిపెట్టిందట. ఒక ఆయన బయట టీలు టిఫిన్లు ఎక్కువగా తింటా ఉండేవాడంట, తాగేవాడట. తనకు ఒక ఆలోచన వచ్చింది, ఈ ఖర్చును గనక నేను గనక దేవుని మందిర పని కొరకు ఆదా చేస్తే ఎలా ఉంటది అని 1 సంవత్సరం అంతా బయట టిఫిన్ చేయలేదట, టీ తాగలేదట, ఆ డబ్బులు దాచిపెట్టాడట. ఒక మందిరానికి వచ్చే ముసలామా ఆమె దగ్గర ఉన్న కొంచెం 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 ఒక డబ్బాలో వేసి 1 సంవత్సరం అంతా దాచిందట. ఇలా ఒక్కళ్ళు కాదండి, ఇద్దరు కాదండి, సంఘంలో ఉన్న అనేకులు భేదలైనప్పటికీ, వెట్టి చాకరీ చేసేవాళ్ళు అయినప్పటికీ, ఇంట్లో పాసి పని చేసుకునే వాళ్ళు అయినప్పటికీ, పొలం పనులు చేసేవాళ్ళు అయినప్పటికీ, స్టూడెంట్లు కూడా వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనీని సంవత్సరం అంతా దాచిపెట్టారట. అలాంటి కొంతమంది భేదలందరూ సంవత్సరం అంతా వారి కోరికలను చంపుకొని దేవుని కొరకు దాచిపెట్టిన ఆ డబ్బులతో ₹1,00,00,000 సంఘం అయింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మేము. హల్లెలూయా. నేనంటాను, డబ్బులో లేదంటే నీ మనస్సులో ఉంది. డబ్బు ద్వారా కార్యం జరగదండి, నీ హృదయం వల్ల జరుగుతుంది. డబ్బు వలన పరిచర్య జరగదండి, మన సమర్పణ వల్ల జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. డబ్బు వాడుకోవడానికే తప్ప నీ సమర్పణ లేని డబ్బు దేవునికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డబ్బుకి దేవుడు ఎప్పుడు పెద్ద పేటేయడు. నీ సమర్పణను మించిన డబ్బు ఆయనకు అవసరం లేదు. 2 కాసులు చూడలేదు దేవుడు, ఆ 2 కాసుల వెనక ఉన్న ఆమె హృదయాన్ని చూశాడు. ఆమేన్. ఈ జీవితంలో ఇదండి నిజమైన ఆరాధన. హోషేయ గ్రంథం 14:2 భక్తుడు అంటున్నాడు, చదువు. హోషేయ గ్రంథం 14:2. హోషేయ గ్రంథం 14:2. మాటలు సిద్ధపరచుకొని యెహోవా మీరు ఆయనతో చెప్పవ రోమా 12:1.